విజయవాడలో వచ్చిన వరదల గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కుపుడకను తాకడానికి ఎంతో కష్టపడింది అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు కృష్ణానదికి మరియు దుర్గమ్మ ముక్కుపుడకకి సంబంధం ఏమిటి? అసలు దుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రిపై ఎందుకు వెలిశారు? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కేలుడు అనే ఒక ఋషి అమ్మవారికి ఘోర తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటాడు. ఏం వరం కావాలో కోరుకోమాగా అప్పుడు కేలుడు మీరెప్పుడూ నా మనసులోనే ఉండేలా వరాన్ని ఇవ్వమంటాడు. ఇప్పుడు దుర్గమ్మ తల్లి భవిష్యత్తులో రాబోయే రాక్షసులను సంహరించడానికి నేనిక్కడ అవతరిస్తాను. అప్పుడు నేనిక్కడ ఉండడానికి నువ్వు కొండ కింద మారిపో అని చెప్తారు. అప్పుడు కేలుడు కేలాద్రి కింద మారుతాడు. అయితే మహిషాసురుడితో చాలా యుద్ధం చేసిన తర్వాత అమ్మ మహిషాసురుని చంపి మహిషాసుర మర్దిని కింద మారుతారు. అప్పుడు ఆ ఉగ్రరూపాన్ని ఎవరూ అదుపు చేయలేకపోతారు. దేవతలందరూ ఎంతో భయపడిపోయి మీరు భూమిపై ఉండి జనులందరినీ రక్షించండి అని చెప్తారు. అప్పుడు కేలుడికి ఇచ్చిన వరాన్ని నెరవేర్చడం కోసం అమ్మ కేలాద్రికి వస్తారు. కేలాద్రికి వచ్చిన తర్వాత అమ్మవారిని మొట్టమొదటిగా పూజించిన వాడు ఇంద్రుడు. అందుకే ఇది ఇంద్రకీలాద్రి కింద మారు. అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి బ్రహ్మదేవుడు శతాశ్వమేధ యాగం చేసి మల్లేశ్వర జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠిస్తారు. ఎందుకంటే అమ్మవారి ఉగ్రరూపాన్ని కేవలం ఆ పరమశివుడే శాంతింప చేయగలరు అని జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠిస్తారు. విజయవాడలో సాయంత్రం 6 దాటితే ఎవరూ బయట తిరిగేవారు కాదు. ఎందుకంటే అమ్మవారు రాత్రిపూట విజయవాడ మొత్తం తిరుగుతారని, విజయవాడని ఎప్పుడు పడుతూ ఉంటారని వాళ్ళ నమ్మకం. చాలా మందికి రాత్రిపూట రోడ్డు మీద గజ్జల శబ్దం కూడా వినిపించేదట. పాలకేతు భూపాలు అనే రాజు రాసిన పత్రికల ద్వారా మాధవవర్మ అనే రాజు అమ్మవారికి గొప్ప భక్తుడు. అమ్మవారి ఉగ్రరూపానికి భయపడి ఎవరు వెళ్లి పూజలు చేయకుండా ఉంటే మాధవవర్మ ధైర్యం చేసి అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉండేవాడు. తన భక్తికి మెచ్చిన అమ్మవారు ఒకరోజు రాజు కలలో కనిపించి నాకు ఒక గుడి కట్టించు అని చెప్తారు. మాధవవర్మ అమ్మవారి కోసం ఒక మంచి గుడి కట్టిస్తాడు. మాధవవర్మకి సంతానం లేదు. గుడి కట్టించినందుకు గాను మాధవవర్మకి అమ్మవారు సంతానం కలుగు చేస్తారు. ఒకరోజు మాధవవర్మ కొడుకు రథంపై ఎక్కి వీధుల్లో తిరుగుతుండగా ఆ రథం కింద ఒక చిన్న పిల్లాడిపై చనిపోతాడు. ఈ విషయం ప్రజల ద్వారా రాజుకు తెలిసి ఎవరు ఈ పని చేశారని తెలియక చేసింది తన కొడుకే అని తెలుసుకుని తన కొడుకుని చంపేస్తాడు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వినకుండా తన కొడుకుని ప్రజలందరూ చూస్తుండగా చంపుతాడు. రాజు ధర్మానికి కట్టుబడి ఉండడం చూసి అమ్మవారు ఎంతో సంతోషించి విజయవాడలో బంగారపు వర్షం కురిపిస్తారు. అప్పుడు రాజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు బంగారపు వర్షం కురిపించిన వల్ల ఏం ప్రయోజనం అమ్మా, నా కొడుకు తిరిగి రాలేడు కదా అని చెప్పగా అప్పుడు ఆ తల్లి ఎంతో బాధపడి తన కొడుకును మరియు ఆ చనిపోయిన పిల్లవాడిని ఇద్దరిని బతికిస్తారు. అప్పుడు రాజు ఎంతో సంతోషిస్తాడు. మరి కృష్ణానదికి మరియు అమ్మవారి ముక్కుపుడకకి సంబంధం ఏమిటి? ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద శివుడికి మరియు విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేయగా శివుడు ఉసిరి చెట్టు కింద, విష్ణువు రావి చెట్టు కింద ప్రత్యక్షమై బ్రహ్మదేవుడికి అనుగ్రహిస్తారు. అలాగా కొన్ని సంవత్సరాలకు ఆ 2 చెట్లు 2 నదుల కింద మారుతాయి. ఒక నది పేరు కృష్ణ, ఇంకో నది పేరు వేణి. ఈ 2 నదులు సతారా అనే ఒక ప్రదేశంలో కలుస్తాయి. అలా కలిసిన ఈ 2 నదులు కృష్ణవేణి కింద మారుతాయి. అలాగా ఈ కృష్ణ నది ఒకరోజు అలా వేగంగా ప్రవహిస్తుండగా మధ్యలో ఇంద్రకీలాద్రి పర్వతం వస్తుంది. వేగంగా ఈ పర్వతాన్ని పక్కకు తీసేద్దామని చెప్పి ఆ కృష్ణ నది వేగంగా వస్తుండగా ఆ నదిలో ఒక అల వెళ్ళి అమ్మవారి ముక్కు పొడుగును తాకబోయింది. అప్పుడు అమ్మవారు ఇది సమయం కాదు, ప్రళయం వస్తుంది, యుగాంతానికి ఇంకా సమయం ఉంది, అప్పటి వరకు వేచి ఉండు అని చెప్పగా కృష్ణనది వెళ్ళడం కోసం అమ్మవారు ఆ కొండలో ఖండం చేసుకుని వెళ్ళమంటారు. కృష్ణనది వేగానికి ఆ కొండ 3 ముక్కలు అవుతుంది. అందులో ఆ 3 కొండల్లో ఒక కొండ ఇంద్రకీలాద్రి, దానిపైన అమ్మవారు నివసిస్తున్నారు. 2వ కొండ మంగళగిరి, ఇక్కడ శ్రీ మహావిష్ణువు నివసిస్తున్నారు. 3వ కొండ యనమల కుదురు, ఇక్కడ పరమశివుడు నివసిస్తున్నాడు. కృష్ణానది అమ్మవారి ముక్కుపుడకను తాగితే ప్రళయం వస్తుందని శ్రీ వీరబ్రహ్మణ్య స్వామి గారు ఎప్పుడో కాలజ్ఞానంలో రాశారు. ఇది కృష్ణానదికి మరియు అమ్మవారి ముక్కుపుడకకి ఉన్న సంబంధం. అమ్మవారి శక్తుల గురించి మరియు అమ్మవారి అవతారాల గురించి మరిన్ని విషయాలు రాబోయే వీడియోలో చెప్తాను. ఆ విషయాలు ఏవి మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.